మహాశివరాత్రి పర్వదినం రోజున శివపార్వతుల కళ్యాణానికి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో అలాగే శివ కళ్యాణం చూసి తరించండి. మహాశివరాత్రి పర్వదినం రోజున మచిలీపట్నం శివాలయంలో జరుగుతున్న శివ కళ్యాణం. అందులో పాల్గొన్నటువంటి వారికి అందరికీ కూడా ఉత్తమమైనటువంటి పుణ్యగతులు కలుగుతాయి. అలాగే ఓకే అండి, చాలా సంతోషం. అందరూ శివ కళ్యాణం చూసి తరించండి. ఈ కళ్యాణాన్ని కలిగించినటువంటి వారందరూ కూడా జాగరణ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క రుద్రాభిషేకాన్ని కూడా తిలకించి దానిలో పాల్గొని ఆ యొక్క పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా ప్రార్థన చేసుకున్నాం. అయ్యా తలంబరాలు పోతే భక్తులు సత్తు తీసిపోయారండి. స్వామివారు కదా ఆచార్యం ఉండవు, సత్తు తీయాలి. సిగ్గైతే పోయిపోకండి. ఆ భార్య భక్తులు పోతుంటే పట్టుకొని చేయి చాలు. సత్తు తీయకపోతే భార్య అర్థానికి కాబట్టి పోతుంటే చేయి పట్టుకోండి, సరిపోతుంది. సత్తులో తీస్తే పోయింది అందరూ కూడా. లేకపోతే భార్య పోతుంటే చేతి పట్టుకోండి. హరణమ పార్వతీ హర హర మహాదేవ్ వేసుకోవచ్చు. రుద్రాభిషేకాలతో పాటుగా మరిన్ని భక్తి విశేషాలని ఆ సమయంలో కూడా తెలియజేయబడతాయి. అలాగే భక్తి సంగీత కార్యక్రమం కూడా అందరూ కూడా జరిగే శివ కళ్యాణాన్ని వీక్షించండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థన. జన్మానికో శివరాత్రి అన్నట్టుగా వీళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. శివ సాంబ సదా, శివ సాంబ సదా, శివ కరుల నిండు భక్తి కరుణయ జనకుడు కన్నత అంతరంగ నిలయ ఆదిదేవి శ్రీలలితా శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ దయామయ శివజ్యోతి సర్వకామదా చిరునగముల పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని మనసే నీవసమై స్మరణే జీవనమై మనసే నీవసమై స్మరణే జీవనమై మాయని